ఓటమి వల్ల పార్టీ ఇలా చేస్తోందా? లేకపోతే ఒక వ్యక్తి ఇలా చేస్తున్నాడా? అట్లా అడిగితే ఏమంటారు మరి? అట్లేం లేదండి. అంటే నేనన్నది ఏందంటే ఇప్పుడు ఒకరిని బ్లేమ్ చేయడము అనే ఉద్దేశం అక్కర్లేదు. ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు దానికి బాధ్యులని నేను కూడా అనుకోను. నిజానికి అందరూ స్వయం సేవకులే, అందరూ కార్యకర్తలే, అందరూ బీజేపీలో పనిచేసిన వాళ్ళే, రకరకాల పద్ధతుల్లో వచ్చిన వాళ్ళే. ఇందులో ఏమైతుందంటే, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చేస్తున్నారని ఒకళ్ళు, లేదు ఇంట్లో ఉన్న వాళ్ళే ఇలా చేస్తున్నారని ఒకళ్ళు, సంఘ పద్ధతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఒకళ్ళు, ఇలాంటి వాదనలు అయితే వింటున్నాం మనం. నాకు గురువు లాంటి వ్యక్తి, నాకు మెంటర్, నాకు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే గురువు లాంటి వ్యక్తి రాకా సుధాకర్ గారు ఉన్నారనుకుందాం. రాకా సుధాకర్ గారు ఒక 12 సంవత్సరాలు అస్సాంలో పనిచేశారు, నార్త్ ఈస్ట్ లో పనిచేసి వచ్చారు కదా. అస్సాంలో 12 సంవత్సరాలు పనిచేసి వచ్చారు. నిజానికి ఆయన మొత్తం సర్వం త్యజించి వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తి. ఒక పేరాల శేఖర్జీ నార్త్ ఈస్ట్ లో సర్వం త్యజించి వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తి. అట్లా కొన్ని వందల మంది స్వయం సేవకులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి ఎవరండి? హిమంత బిశ్వ శర్మ. ఎక్కడి నుంచి వచ్చారండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. కాంగ్రెస్ డిఎన్ఏ. ఆయన 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వ్యక్తి. 2014 తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు అక్కడ పనిచేసిన స్వయం సేవకులు లేకపోతే వాళ్ళందరూ ఏమైనా అదేంటి మీరు అసలు కాంగ్రెస్ అతనికి ఎలా ఇస్తారు అని అంటున్నారా? ఆహ్వానించారుగా, కూర్చోబెట్టారుగా, వాళ్ళకి పెద్దపీట వేసి ఇస్తున్నారుగా. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ పాయింట్. మళ్ళీ అట్లా చెప్పేసి సేమ్ థింగ్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ఉందండి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ కట్టర్ ఒక స్వయం సేవక్ భావజాలం, ఒక పూర్తి హిందుత్వ ఒక స్వామీజీని తీసుకెళ్లి ముఖ్యమంత్రిని చేశారు. బీజేపీలోనే సాధ్యం ఇది. ఇలాంటి ఒక వాతావరణం ఉంటుంది, అలాంటి వాతావరణము ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ సిస్టమ్. అది కేవలం బీజేపీలోనే. నిజానికి ఇది కాంగ్రెస్లో కూడా గతంలో ఉండేదేమో మరి నాకు తెలియదు. బట్ అది ఒక పార్టీలో ఇలాంటి వాతావరణం కనిపించడం అనేది చాలా అరుదు. ఓకే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.